కృపను బట్టి ఈరోజు నిజంగా మనకి మంచిదై ఉన్నది. ఆమేన్. బైబిల్లో చివరి పుస్తకం తెరుద్దామండి. మరి ఈరోజు అయితే సాధారణంగా నేను చిన్న వర్తమానం తెలిపోదాం అనుకున్నా. అయితే మన మధ్యలో మరి చాలా సీనియర్లు వచ్చి ఉన్నారండి. వాళ్ళు కత్తులు ఎంత బాగా నూరుంటారు, ఇప్పటికీ చాలా యుద్ధాలు చేస్తుంటారు. మరి వారందరి ముందు మాట్లాడటం దేవుడు ఇచ్చిన కృప. ఒకసారి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం తెరుద్దాం. లెట్ us turn our books to book of Revelation chapter 4 verse 1. 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఇది పోయినసారి మనము లాస్ట్ ప్రసంగం ఇక్కడే చేస్తున్నాం. మరి దానికి కంటిన్యూషన్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు మరి ప్రభు చిత్తం కాబట్టి ఈరోజు కొనసాగించుదాం. ఎందుకంటే ఉదయం 4 దాకా ప్రసంగం చేయొచ్చు. ఇప్పుడైతే ఇలాగే రెడీ ఉన్నాం కాబట్టి అలాగే వెళ్ళిపోవచ్చు పెళ్ళికి, ఎంగేజ్మెంట్కి. ఆమేన్. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదును అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత్ పద్మరాగం పోలిన వాడు, మరకతం వలె ప్రకాశించు వర్షధనస్సు సింహాసనం ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనం నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవ, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మేమందరినీ వాక్యం సమీపంగా రావటానికి, నీ వాక్యం అనే బల్ల చుట్టూ చేరి ఉండటానికి నువ్వు చేసే సహాయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నీ బిడ్డలు వాక్యం పట్ల ఆకలితోనూ వాక్యం పట్ల దాహంతో ఇక్కడ చేరి ఉండగా, ప్రతి చేరి వచ్చిన పక్షిరాజు పిల్లలను మీరు దీవించండి. ప్రతి ఒక్క సింహం పిల్లలను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యంలోంచి వాళ్ళు బలం పొందుకుంటే ఒక సహాయం దయచేయమని, దీవించి ఆశీర్వదించమని, నీ గొప్ప శక్తి బలం మాకు దయచేయమని, నీ ఉద్యోగం మాకు దయచేయమని, కృప మాకు దయచేయమని, గ్రహించగలిగే ప్రతి శక్తిని ఈ రాత్రి మాకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావం మా మధ్యలో పొందుకోనమని జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు నీ శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలాం. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకా కొంచెం ముందుకు రావచ్చు. ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ దాకా వచ్చేయండి. మీరు బలిపీఠం దాకా వచ్చేసేయండి. ఇంకా మరి సహోదరులు ఉన్నారు బయట, ముందుకు వచ్చేసేయండి, దగ్గర వరకు వచ్చేసేయండి. ప్రైజ్ ది లార్డ్. ముందుకు వచ్చేసేయండి. ఇటు వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి, పైకి వచ్చేయండి, ఇటు వచ్చేయండి, ఇక్కడ పైకి వచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని పిల్లలు ఇక్కడే ఉన్నారా? వచ్చిన వాళ్ళు, చేతులు తెచ్చిన వారు, నోళ్ళు తెచ్చిన వారు, ఆమెను తెచ్చిన వాళ్ళు, సంతోషంగా వచ్చిన వాళ్ళు, కృప కొరకు వచ్చిన వాళ్ళు, స్వస్థత కొరకు వచ్చిన వాళ్ళు, విడుదల కొరకు వచ్చిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈరోజు మన మధ్యలో చాలామంది సేవకులు వచ్చున్నారు. మరి వాళ్ళని పరిచయం చేసుకోవడం మన బాధ్యత. మరి పరిచయం చేసుకున్నదో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇటు నుంచి బిగిన్ చేసి అటు వరకు వస్తాను. మరి మీకు అందరికీ తెలుసు, దేవుడు ఇచ్చిన గొప్ప స్వరం కలిగిన మన సహోదరుడు జాషువా బదరు దాచేపల్లి త్వరలో వైజాగ్కి బంధు పోతున్నాడు. ఆయన మీకు తెలుసు ఆ సంగతి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఆయన ఇప్పుడు ఆయన గ్రంథమే చదువుతున్నాం మనం. ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు అయినా, మరి అక్కడ పాత నిబంధన మోషే గారైనా, ఈయన ఆనంద్ గారు నర్సీపట్నం తెలుసు మీకు. వాళ్ళిద్దరు గుంటూరు మీకు పరిచయం అనుకుంటా. మరి ఈయన సీమోన్ గారు, మరి ఈయన తెలుసు అనుకుంటాం మీకు. తిమ్మోతి బ్రదర్ తెలుసు అనుకుంటాం మీకు. అలాగే రమేష్ వచ్చాడు తణుకు నుంచి, అలాగే నెవిల్ గారు వచ్చారు కాకినాడ దగ్గర నుంచి. మరి ఆయనతో పాటు ఇద్దరు ఎక్కడ కనబట్టలేదు. సంతోష్, గాడ్ బ్లెస్ యు. సంతోష్ కూడా వచ్చాడు మన మధ్యలోకి. మరి సల్మాన్ పాస్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అనకాపల్లి నుంచి. అలాగే ఆనంద్ కూడా మరి నూతనంగా దేవుని కృపను బట్టి పరిచర్లోకి అడుగుపెట్టాడు. మరి కుడిచే సహవాస నిమిత్తం మన మధ్యలోకి వచ్చున్నాడు. నిజంగా చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. మరి గుంటూరు నుంచి ఇంకెవరు ఉన్నారు? ఇంకెవరు సేవకులు ఇంకెవరు కనబడలేదు నాకు. భాస్కర్ గారు రాలేదనుకుంటాను. మరి వీళ్ళంతా ఇంతమందిని మరి దేవుడు ఈరోజు ఇక్కడ నడిపించారు. నిజంగా సంతోషం. మరి కూడిక నిమిత్తము దేవుడు ఇక్కడ సమకూర్చాలని నమ్ముతా ఉన్నా. అలాగే రేపు ఉదయకాలం జరగబోయే కూడిక నిమిత్తం దేవుడు అందరిని ఇక్కడ చేర్చున్నాడు. ఈ రీతిగా ఇంతమందిని ఇలా కలుసుకోవడం నిజంగా ధన్యత ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. అలాగే ఈరోజు మన మధ్యలో నెహమ్యా బ్రదర్ ఉన్నారు, నూతనంగా మన మధ్యలోకి వచ్చారు. మరి ఆ బ్రదర్ గురించి వచ్చిన మాట చెప్పాలా. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ప్రేరేపించాడు. మరి ప్రత్యేకంగా సిస్టర్ను ప్రేరేపించి
చైర్స్ చర్చికి తీసుకొచ్చి ఇచ్చారు. అది ఎలాగని తర్వాత బ్రదర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా తీసుకొచ్చి ఇచ్చారు అనేది. మరి దేవుడు వాళ్ళ కుటుంబంలో చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు ముందుకు రావడం జరిగినది. ఆమేన్. దేవుడు అలాగే ఇక్కడ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి 6 నెలల కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాడని నమ్ముతానా? దీవిస్తాడని కాదు, దీవించాడని నేను నమ్ముతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి ప్రేమతో మరి గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చారు. మరి గుంటూరు నుంచి వచ్చిన సంఘం, ఇక్కడి నుంచి సంఘం, మరి సంఘం ఎక్కడిదైనప్పటికీ కుటుంబం ఒక్కటే అయి ఉన్నది. ఆమేన్. కాబట్టి ఒకటే కుటుంబంని ఈరోజు మనం ఇక్కడ కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఒకసారి మళ్ళీ మనం వాక్యం దగ్గరికి వద్దామండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదువుదాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సింహాసనం మందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతి పద్మరాగం పోలిన వాడు మరకతం వలె ప్రకాశించు వర్షధాను సాయం చుట్టూ ఆవరించి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో సింహాసనం ఉన్నది. ఆ సింహాసనంలో కూర్చున్నది ఎవరు? ఎక్కడ రావట్లేదు, ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయన కూర్చున్నప్పుడు ఆయన సింహాసనం చుట్టూ ఏమున్నది? గట్టిగా చెప్పండి. ఆయన సింహాసనం చుట్టూ వర్షధనస్సు ఆవరించి ఉండెను. ఎప్పుడైనా చూడండి, మీరు ప్రపంచం మొత్తంలో మీరు ఎక్కడి నుంచి ఎటుపోయినా, ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళి చూసినా రెయిన్బో అనేది రౌండ్గా ఉండదు, సగమే ఉంటుంది. పావో సగమో ముప్పావో ఉంటుంది, రౌండ్గా ఉండదు. కానీ పరలోకంలో యోహాను ఏం చూశారంటే సింహాసనము చుట్టూ వర్షధనస్సు ఆవరించాడు. ఎ కంప్లీట్ మ్యాన్ వాజ్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సింహాసనం మీద పరిపూర్ణమైన ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన పరిపూర్ణుడు కాబట్టి సమస్తం ఆయనలో ఉన్నవి కాబట్టి ఆయన చుట్టూ ఆ వర్షధనస్సు సంపూర్ణంగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఆ వర్షధనస్సు ఎలాగొచ్చినది? గతంలో మనం మాట్లాడుకున్నాం, మేడ మీద ప్రసంగం మనం చేస్తున్నప్పుడు అక్కడ మాట్లాడుకున్నాం ఉరీము తుమ్మీము గురించి. అహరోను ఛాతీ మీద ఒక పలక ఉన్నది, ఛాతీ మీద 12 రంగురాళ్ళు ఉన్నాయి. ఆ 12 రంగురాళ్ళు ఎవరన్నా ప్రవక్త వచ్చిన ప్రవక్తని దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, స్వప్నం ఇచ్చాడు, మాట్లాడమన్నాడు, మీకు సంగతి చెప్పమన్నాడు, మీకు మర్మం చెప్పమన్నాడు, ప్రవచనం చెప్పమన్నాడు అని చెప్తే ఆ చెప్పిన వ్యక్తి చెప్పింది నిజమైతే ఆ రంగురాళ్ళు వెలుగుతాయి. ఒక రాయి మీద వెలుగు ఇంకో రాయి మీద పడ్డప్పుడు ఆ 12 రంగురాళ్ళు వెలిగినప్పుడు ఆ 12 రంగురాళ్ళు కలిపినప్పుడు అక్కడ వర్షధనస్సు వస్తుంది. అంటే దేవుడు నేను ఉన్నాను అంటానికి రుజువు, ఈ వ్యక్తి నేను పిలిచడానికి రుజువు, ఆ వ్యక్తి దేవుడు ఒక సేవకుడు లేక ఆయన ఒక ప్రవక్త లేకపోతే ఒక ప్రవచనం అని చెప్పడానికి అది రుజువై ఉన్నది. ఇప్పుడు అదే వెలుగు ఇక్కడ పరలోకంలో సింహాసనంలో కూర్చున్న ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉన్నది. అంటే ఈ భూమి మీదకి వచ్చిన ఈ ఏఫోదులో ఉన్న ఆ 12 రంగురాల్లో ఉన్న అహరోను ఛాతీ పలకలో ఉన్న వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది భూమి నుంచి రాలేదండి, అది యెరూషలేము దేవాలయం నుంచి రాలేదండి, అది యూదా గోత్రం నుంచి రాలేదండి. పరలోకంలో ఉన్న సింహాసనం దగ్గర నుంచి ఆ వెలుగు తన సేవక నిమిత్తము దేవుడు కిందకి పంపించున్నాడు, తన ప్రవచన నిమిత్తము దేవుడు కిందకి పంపించున్నాడు, తన చేయి సంకల్పించిన పనిని మనకి బయలుపరిచే నిమిత్తము దేవుడు దాన్ని కిందకి పంపించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ సెండింగ్ ద రెయిన్బో. దేవుడు యొక్క వర్షధనస్సు భూమి మీద పంపించడానికి దాని వెనకాల దేవుడు యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే ఇది పంపించింది నేను. ఆమేన్. ఇప్పుడు నేను ఎలాగ నమ్మాలి? చెప్పిన వ్యక్తిని బట్టి కాదు, ఆ వచ్చిన వెలుగుని బట్టి నేను నమ్మాలి. ఆ వచ్చిన వెలుగు ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తుది. అది ఏ ఒక్క వ్యక్తి నుంచి వచ్చిన వెలుగు కాదండి, అది దేవుడి ద్వారా వచ్చిన వెలుగు. కాబట్టి మనం ఆ ప్రవచనం నమ్మి తీరాల. ఆ వ్యక్తి నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు ఖచ్చితంగా ఆ వ్యక్తిని నమ్మి తీరాల. కారణం ఏంటంటే ఆ వ్యక్తి మీద వచ్చిన వెలుగు ఆ ఒక్క పరిచర్యకి రుజువై ఉన్నది, అది దేవుడు అంటానికి రుజువై ఉన్నది, అది దేవుని కార్యం అంటానికి రుజువై ఉన్నది, అది దేవుడి ద్వారా బయలుపరచబడింది అంటానికి అది రుజువై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. తర్వాత జ్ఞాపకించుకోండి, ఆశ్చర్యుడైన వాడు దృష్టికి సూర్యకాంతి పద్మరాగలను పోలిన వాడు మరకతం వల్లే ప్రకాశించు వర్షధనస్సు ఆయన చుట్టూ ఆవరించి ఉండను. ప్రైజ్ ది లార్డ్. అహరోను ఛాతీ మీద ఎన్ని రంగురాళ్ళు? ఆ 12 రంగురాళ్ళు దేనికి సంబంధించినవి? 12 గోత్ర పెద్దలవి. ఆమేన్. ఈ 12 గోత్ర పెద్దలు ఎవరు? యాకోబు సంతానం, అంతేనా? అంటే ఇప్పుడు అహరోను ఛాతీ మీద ఉన్న భారము, అహరోను ఒక సేవకుడు, ఒక యాజకుడు, ఒక ప్రధాన యాజకుడు. అహరోను బయట నుంచి పాపం నిమిత్తము చిందించబడి రక్తాన్ని తీసుకొని లోపలికి రావాలి. ఆ వచ్చేటప్పుడు అహరోను ఛాతీ మీద 12 రంగురాళ్ళు ఉన్నాయి. అంటే ఈ 12 రంగురాళ్ళు 12 మంది గోత్ర పెద్దలకు సాదృశ్యం, 12 గోత్రాల సాదృశ్యం. ఆ గోత్రం యాకోబు యొక్క సంతానం. అంటే ఇప్పుడు అహరోను లోపలికి వచ్చేటప్పుడు ఏ భారం కలిగి ఉన్నాడంటే ఈ 12 గోత్రాలకు సంబంధించిన భారము అహరోను మోస్తున్నాడు.
ఈ పరిణగోతాలకు సంబంధించిన పాపాన్ని బయట తీసేసి ఆ రక్తం తీసుకొని లోపలికి హిస్సోపు పట్టుకొని రక్తం పట్టుకొని అతి పరిశుద్ధమైన స్థలంలోకి ఎందుకు వచ్చారంటే రక్త ప్రోక్షణ చేయాలి. ఎవరి నిమిత్తము? ద 12 tribes which was on the breastplate of Aaron. అహరోను ఛాతీ మీద ఉన్న 12 రంగురాళ్ళు కలిగిన పలక నిమిత్తము లోపలికి రక్త ప్రోక్షణ చేయాలి. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే బయట వధించింది ఈ 12 రంగురాళ్ళలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన గోత్రాల్లోని వ్యక్తులు. నిజమేనా? మనీషా గోత్రము, యూదా గోత్రము, గాదు గోత్రము, ఎఫ్రాయిము గోత్రము, ఇవన్నీ బయట గోత్రాలు. వాళ్ళందరూ వాళ్ళ పాపాల నిమిత్తం గొర్రెలను తెచ్చారు. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? అందరూ ఇక్కడే ఉన్నారా? నేనే స్పీడ్కి వెళ్ళట్లేదు కదా, స్పీడ్కి వెళ్ళట్లేదు అనుకుంటున్నాను నేను. ఆ 12 గోత్రాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చి వాళ్ళ నిమిత్తం గొర్రెల్ని, మేకల్ని, దూడల్ని, గువ్వల్ని, పౌరాల్ని అర్పించినప్పుడు ఆ రక్తాన్ని తీసుకొచ్చి అహరోను గిన్నెలో పెట్టుకొని గిన్నెల లోపలికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక హిస్సోపు తీసుకుని లోపలికి వెళ్తాడు. ఏమేన్? ఇప్పుడు మీరు హిస్సోపుని చూసారా? ఇప్పుడు నేను చెప్పగానే చూశానంటారు మీరు. ఎక్కడుంది హిస్సోపు? మీరు రోడ్డు పక్కన వెళ్తూ ఉంటే కాలువ పక్కన కనిపిస్తూ ఉంటాయి, తెల్లగా ఉండి చిన్న చిన్న పూల్లో కూడా కనిపిస్తుంది. అదే హిస్సోపు మొక్క అంటే. ఏంటది? రక్తం ఎంత విలువైనది, కానీ హిస్సోపు ఏమాత్రం విలువలేనిది. దేవుడు ఎప్పుడు అలాగే ఎంచుకుంటాడండి. ఆయన గొప్పవాళ్ళని ఎంచుకోవాలా, తెలివైన ఎంచుకోవాలా, జ్ఞానం ఎంచుకోవాలా, గొప్ప కులంలో పుట్టిన వాళ్ళు ఎంచుకోవాలా, మతంలో పుట్టిన వాళ్ళు ఎంచుకోవాలా, విద్వాంసులు ఎంచుకోలేదు. కానీ పనికిరాని పామర్లని, నిశానీలను ఎంచుకొని ఆయన ఆత్మనిచ్చున్నాడు. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది లోబడే గుణం. నువ్వు ఏ గుణంలో పుట్టావు కాదు, ఏ గోత్రంలో పుట్టావు కాదు, ఎంత చదివావు కాదు, నువ్వు లోపడతావా లేదా? నువ్వు లోకంలో చస్తేనే దేవుడు నువ్వు పుట్టగలవు. అలా పుడితేనే దేవుడు నాకు ఆత్మనివ్వగలడు. ఆయన ఆత్మనిచ్చాక నేను వాడుకోగలడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పరిశుద్ధమైన రక్తం తీసుకొని లోపలికి పొమ్మని అహరోనుకి అనుమతి ఇచ్చాడు. ఆయనే హిస్సోపు తీసుకుని పోవడానికి అనుమతి ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధమైన రక్తము, పాపల నిమిత్తం చిందించబడిన రక్తము, పరిహార్థం నిమిత్తం చిందించబడిన రక్తము కలిగిన అహరోను లోపలికి వెళ్తా చేతుల్లో ఏం తీసుకెళ్తున్నాడు? హిస్సోపు. ఇంకా ఆశ్చర్యము, లోపలికి వచ్చాడు, అతి పరిశుద్ధంలోకి అడుగుపెట్టాడు. ఆయన వెనకాల తెర ఇవ్వబడింది, తెర వెనకాల ఈయన వెళ్ళాడు. తెర లోపలికి వెళ్ళాక బయట ఏది నీకు వినబడదు. ప్రపంచానికి సంబంధం తెగిపోయినది. ఈరోజు నిజంగా నీవు కూడా పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాక వినపడలేదు సార్ నాకు. పరిశుద్ధాత్మలోకి వచ్చాక ఆత్మ నిన్ను కమ్ముకున్న తర్వాత నీకు లోకంతో సంబంధం ఉండదు. ఎవ్రీ కనెక్షన్ విల్ బి డిలీటెడ్ అండ్ డిస్ట్రాయ్డ్ బికాజ్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, బికాజ్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దేవుడు యొక్క ప్రభావం చేత, ఆయన యొక్క శక్తి చేత నీకు లోకానికి ఉన్న సమస్తాన్ని దేవుడు నాశనం చేస్తాడు. ఎప్పుడు నువ్వు లోబడినప్పుడు, ఎప్పుడు నువ్వు ఆత్మకి లోబడినప్పుడు, ఎప్పుడు నువ్వు వాక్యానికి లోబడినప్పుడు, ఎప్పుడు నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాక, ఎప్పుడు నీ వెనకాల తెర వేయబడ్డాక దేవుడు నీకు లోకానికి, నీ పాత జీవితానికి సంబంధం లేకుండా కట్ చేసి పెడతాడు. హల్లెలూయా. ఎందుకని? దేవుడికి నువ్వు కావాలా. అతి పరిశుద్ధ స్థలంలోకి అన్ని వేల మంది, లక్షల మంది, అన్ని గోత్ర పెద్దలు ఉండగా దేవుడు ఒక్కడిని ఎంచుకున్నాడు. ఆమేన్. అంటే లోపలికి రావటానికి దేవుడు ఒక ఎంపిక కారణమై ఉన్నది. అలాగే ఈ దినము పరిశుద్ధాత్మను పొందుకోవటానికి దేవుడు ఎంపికే కారణం. అంటే ఎవరికి పరిశుద్ధాత్మ ఇవ్వాలని దేవుడి చిత్తమై ఉన్నది. మేడగదిలో 120 మంది దేవుడి చిత్తమై ఉన్నది. యోధాన్ని పక్క తెప్పించడము దేవుడి చిత్తమై ఉన్నది. తోమాకి డౌట్ రావటము దేవుడి చిత్తమై ఉన్నది. డౌట్ వచ్చాక డౌట్ పోయేలాగా చేయటం దేవుడి చిత్తమైనది. ఆ తోమాని ఇండియా పంపించడము దేవుడి చిత్తమైనది. ఆ తోమ వల్ల ఈరోజు నేను కూడా వాక్యంలోకి వచ్చున్నా. ఆ రోజు తోమాకి డౌట్ రాకపోతే ఈరోజు నేను వచ్చేవాడిని కాదండి. అంటే డౌట్ రావటానికి కూడా దేవుడే సహాయం చేయాలా. అయితే డౌట్ రావటం అంటే దేవుడే నీకు బయలుపరచాలా, దేవుడే నీకు తెలియపరచాలా, దేవుడే నీకు సత్యాన్ని నీ కళ్ళకు అర్థమయ్యేలాగా తెలియచేసేవాడు కేవలము వాక్యంలో ఉన్న దేవుడు మాత్రమే. హల్లెలూయా. లోపలికి వచ్చాడు. అహరోను ఏం తీసుకొచ్చాడు? పరిశుద్ధమైన రక్తము, పాప నిమిత్తం చెందించబడిన రక్తము, పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్త బలి, అన్ని రక్తాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆమేన్. లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చాక అతి పరిశుద్ధంలో ఏమున్నది? మందసం లోపల 10 రాతి పలక, మందసం పైన శరూబులు, కెరాబులు, మనసం ముందు మన్నా పాత్ర, ఇవైనా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? మనసంలో తూర్పు దిక్కున. ఆమేన్. రైట్. ఇప్పుడు ఈయన హిస్సోపులో ఈ రక్తాన్ని ముంచి, హిస్సోపుని రక్తంలో ముంచి తీసుకెళ్ళి ప్రోక్షిస్తున్నాడు. ఎన్నిసార్లు?
బైబిల్ సేస్ 7 times. బైబిల్ అంటుంది 7 సార్లు. ఈ 7 సార్లుకి 12 గోత్రంలో ఉన్న వాళ్ళకి సంబంధం లేదు. హల్లెలూయా. ఇంతకీ లోపలికి వెళ్ళి ఆ రక్తాన్ని 7 సార్లు ఎందుకు ప్రోక్షించాడంటే కొత్త నిబంధనలో రాబోయే 7 సంఘ కాలాల నిమిత్తము. యేసుక్రీస్తు పరలోకంలో ఆయన సింహాసనంలో కూర్చుంటే ఆయన తల మీద ఏమన్నది? మరకతం వల్లే ప్రకాశించే వర్షధనుస్సు ఆయన చుట్టూ ఆవరించి ఉండను. వర్షధనుస్సు ఎన్ని రంగులు ఉన్నాయి? రెయిన్బో, 7 colors. సో ఆల్ ద 7 colors రిప్రజెంట్ ద 7 church ages in the Bible. 7 సంఘ కాలాలకి ఆ 7 రంగులు వర్షధనుస్సులో కనిపించే ఏవేవైతే ఉన్నాయో ఆ 7 సంఘ కాలాలకి సాదృశ్యమై ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ 7 అనే సంఖ్య ఎవరికి సంబంధించిందంటే అది యూదులకు సంబంధించింది కాదు. ఆ గోత్రంలో వాడికి ఎవరికి సంబంధం లేదు. అది ఆ 12 మంది పెద్దలకి సంబంధం లేదు. అయితే సంబంధం ఎవరికి ఉన్నదంటే నాకున్నది. ఆమేన్. కారణం ఏంటి? బైబిల్ చెప్తా ఉన్నది, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు మరణం లేకుండా కొనిపోబడెను. నిజమేనా? అంటే ఇప్పుడు 7వ వాడు మరణం లేకుండా కొనిపోబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు భూమి మీద జీవించే ప్రజలందరిలో 7 సంఘ కాలాల్లో మరణం లేకుండా కొడిపోయే సంఘకాలం ఏదైనా ఉన్నదా? ఏదన్నా కాలం ఉన్నదా? ఏదన్నా తరం ఉన్నదా? ఎవరన్నా వ్యక్తులు ఈరోజు అటువంటి వారు ఇక్కడికి వచ్చారా? ఈ తరము అంటే ఈ సంఘకాలము 7వ సంఘకాలం అయినది. ఎఫెసు, స్ముర్న, పెర్గమము, తుయితైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదిషియా. ఇప్పుడు మనం ఉన్నది 7వ సంఘకాలం అయినది. ఈ సంఘకాలం యొక్క ముగింపు ఏంటంటే మరణము లేకుండా దేవుని యొక్క రాజ్యం కొనుక్కోవచ్చు. నిజమేనా? అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 15:51 అంటున్నాడు, మనమందరం నిద్రించము గాని రెప్పపాటు కాలములో కడబోర మోగగానే బోర మోగును, అప్పుడు మనం మార్పు చెందుదాము. ఇస్ ఇట్ రైట్? సో ఆ ప్రవచనం నెరవేరిందా? అపోస్తలుడైన పౌలు కాలం నుంచి ఇప్పుడు దాకా నెరవేరిందా? నో సార్, నెరవేరలా. ఇట్ షుడ్ హ్యాపెన్. అది జరగవలసి ఉన్నది. అది ఏ కాలం అంటే ఇప్పుడు మనం జీవించే కాలం అయి ఉన్నది. ఆమేన్. సో ద ప్రామిస్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. ఆ వాగ్దానం ఇప్పుడు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. నా ఒక్కడి కోసమే. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? ఇంకెవరు ఉన్నారా? ఏంటి వాగ్దానం అంటే మరణము లేకుండా కొనిపోబడే వాగ్దానం మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఈ వాగ్దానము పౌలు గారు మనకు చెప్పాడు. అయితే చెప్పింది పౌలు కాదు, పౌలులో ఉన్న పరిశుద్ధాత్మ. ఆమేన్. ఇప్పుడు ప్రసంగం చేసింది పౌలు కాదు, పుస్తకం రాసింది పౌలు కాదు, పౌలులో ఉన్న పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు పౌలు గారు ఆ పుస్తకం రాసి ఉన్నాడు. హల్లెలూయా. ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి. చిన్న ప్రశ్న. మీరందరూ బాగా తెలివైన వాళ్ళు, బాగా చెప్తారు నాకన్నా సీనియర్లు. నేను ఒక చిన్న కిడ్ మీ ముందు. అంతేనా మోషే గారు? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకి 2 పత్రికలు ఎందుకు రాశాడు? మీరు సమాధానం చెప్పినట్టు నాకు ఎక్కడ వినబడలేదు. చదివేస్తున్నాం. 1 కొరింథీ అంటాం, 2 కొరింథీ అంటాం, మొదటి దశలోనికీయులు, 2 దశలోనికీయులు అంటాం, అన్నీ అనేస్తున్నాం. 1, 2 అనేస్తున్నాం. ఎందుకు రాశాడు 2? దట్ వాస్ ద ప్రాబ్లమ్ టుడే. వీఆర్ వెరీ గుడ్ రీడర్స్ ఆఫ్ బైబిల్. ఈరోజు మనం ఎవరు అంటే బైబిల్ని బాగా చదివే వాళ్ళమండి. అయితే ఎందుకు చదివేస్తున్నామంటే చదివేస్తున్నాం అంతే. కరెక్ట్గా మీరు గమనిస్తే అపోస్తలుడైన పౌలు 2వ పత్రిక ఎందుకు రాశారంటే మొదటి పత్రిక వారికి రాసి పంపించినప్పుడు ఆ పత్రికలోని వారు చేయని కారణం చేత మరలా గద్దిస్తూ ఆ మొదటి దాన్ని ఇంకా వివరిస్తూ 2వ పత్రిక రాసి వాళ్ళకి పంపించారు. ప్రైజ్ ది లార్డ్. అవునా? ఇప్పుడు మనం ఎందుకు చదివా 2వ పత్రిక? మనకు ఒక లక్ష్యం ఉంటుంది. ఏంటి ఆ లక్ష్యం అంటే ఈరోజు బైబిల్ అయిపోవాలా, ఈరోజు అధ్యాయం అయిపోవాలా, ఈరోజు పుస్తకం అయిపోవాలా, ఈరోజు 119 కీర్తన అయిపోవాలా, ఈరోజు కీర్తన గ్రంథం అయిపోవాలా, ఈ నెలలో అవగొట్టేయాలా. దీనివల్ల ప్రయోజనం లేదండి. పర్పస్ ఏంటో తెలుసా? రాసిన ప్రతి మాట అది నీతో మాట్లాడాలి. నువ్వు 10 ఏళ్ళు చదువుతావో 50 ఏళ్ళు చదువుతావో చనిపోయేలోపు ఒకసారి చదువుతావో నాకు తెలియదు, కానీ నువ్వు చదివిన ప్రతి మాట నీ లోపల క్రియ చేయాలి. ఇది బైబిల్ చదవటం అంటే. బైబిల్ నీతో మాట్లాడటం. దేవుని యొక్క గ్రంథం ఏంటంటే బైబిల్ అంటే దేవుడు యొక్క వ్యక్తపరచబడిన ఆలోచనలు, ఆయన మాటలు. ఇది నువ్వు చదువుతూ ఉంటే అది నీకు ఒక నవల్లాగా కాదు, ఒక పుస్తకంలా కాదు. దేవుడు నీతో ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్టు. దానికి మనం ఎంత సమయం ఇవ్వాలా?
మనం హడావుడిగా బైబిల్ చదవద్దండి. నువ్వు చదవకపోయినా మేలే. ఏం చదివావు నీకు గుర్తు లేనప్పుడు చదివి ప్రయోజనం ఏంటి? మోకాళ్ళ మీద ప్రార్థన చేసావు, ఏం ప్రార్థన చేసావు? నీకు ఒక ఆలోచన అనేది లేకుండా ప్రార్థనలో కూర్చోవడంలో ప్రయోజనం ఏంటి? నేను గంట ప్రార్థన చేస్తాను ఈరోజు, ఏం చేసావు గంటలో? ప్రయోజనం లేదు. దేవుడు యొక్క ఆత్మ నేను నడిపించాలా. అందుకొరకు దేవుడు ఈ గ్రంథం రాశాడు. నేను తరచుగా చెప్తా ఉంటా, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా ఈ రాత్రి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము, ఇది పరలోకంలో రాయబడింది. ఇక్కడి నుంచి బైబిల్ అంతా, మిగతాదంతా భూమి మీద రాశారు. 4వ అధ్యాయం నుంచి పరలోకంలో రాయబడింది. పరలోకంలో రాయబడిన గ్రంథం తీసుకొచ్చి దేవుడు మన చేతిలో పెట్టాడు చదవమని. అవునా? కానీ సమస్య అని చెప్పనా, ఎక్కువ మంది విశ్వాసులు బైబిల్లో తెరవని పుస్తకం ఏంటి? ఎక్కువ మంది చదవని పుస్తకం ఏంటి? ఎక్కువ సేవకులు బోధించిన పుస్తకం ఏంటి? ఎందుకని? దాని పేరు ప్రకటన కాదండి. ఇంగ్లీష్ దాని పేరు ఏంటో తెలుసా? రెవల్యూషన్. అంటే ఏంటో తెలుసా? ప్రత్యక్షత. ఇప్పుడు ఆ గ్రంథం దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలి? ప్రత్యక్షత. ఎవరు ఇవ్వాలి? పాస్టర్ గారు ఎవరు? ఎవరిస్తారు? అపోస్తలు ఎవరు? ప్రవక్తలు ఎవరు? ఎవరిస్తారు? ప్రత్యక్షత ఇచ్చేవాడు దేవుడు అయి ఉన్నాడు. ఇప్పుడు యోహానికి ప్రత్యక్షత ఇస్తుంది ఎవరు? రాయమని దేవుడే ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ దేవుడే మనకి బయలుపరిస్తే మనకి అర్థమవుతుంది, కానీ వ్యక్తులు బయలుపరిస్తే ప్రకటన అర్థం కాదు. ఇంకో మాట చెప్తా, కోపం రాదనుకుంటే మీకు, నటించేవాడికి ప్రకటన అర్థం కాదు, జీవించేవాడికి ప్రకటన అర్థమవుతుంది. దేవుళ్ళో జీవించేవాడికి అర్థమవుతుంది, లోబడేవాడికి అర్థమవుతుంది, దేవుడి పిలిచేవాడికి అర్థమవుతుంది. దేవుడి శక్తి ఇస్తే తప్ప ఇది మనకు అర్థం కాదు. కాబట్టి నేను ప్రకటన గ్రంథం చెప్పానని ఎప్పుడు ఎవడనుకోడు ప్రకటన గ్రంథం చెప్పినోడు. ఎందుకని చెప్పనా? ఎందుకంటే చెప్పేది వాడు కాదు కాబట్టి. దేవుడు అది బయలుపరిస్తే తప్ప ఏ ఒక్క మనిషి దాని గురించి మాట్లాడలేడు. అది కేవలం దేవుడు యొక్క కృప. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చాలామంది ప్రకటన గ్రంథం బోధించేటప్పుడు పొరపాటు పట్టడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో బోధిస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం కాదండి, దేవుడు నీకు చెప్పాక నువ్వు బోధించాలి. ఎందుకంటే బయలుపరిచేవాడు దేవుడు. పక్కన మీద ఈర్ష్యతో మనం ప్రసంగాలు చేసేవాడు దాని ఆత్మ లేకుండా పోతుంది. ఈరోజు మనకి కావాల్సింది ఏంటంటే, దేవుడు ఆయన పైన కలిగిన వర్షధనస్సు ఏదైతే ఉన్నదో ఈరోజు అదే వర్షధనస్సు దేవుడు సంఘం మీద పెట్టున్నాడు. ఆమేన్. The same light was in the church and on the church. The same light is leading the church. ఇప్పుడు దేవుళ్ళలో ఉన్న అదే వెలుగు, దేవుడి పైన అదే వర్షధనస్సు ఈరోజు సంఘాన్ని నడుపుతున్నది. సంఘంలో ఉన్న వెలుగు అదే, సంఘంలో ఉన్న ఆత్మ అదే, సంఘాన్ని నడిపించేది కూడా అదే. కాబట్టి ఇప్పుడు నిజంగా దేవుడి మీద ఉన్న అదే వెలుగు మనల్నిగా నడిపించినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, ఇప్పుడు మనం ఎలాగ నడిచే వాళ్ళమై ఉండాలి? రోమపత్రికలో చెప్పబడినట్టుగా దేవుడు యొక్క ఆత్మచేత ఎందరైతే నడుచుదో వారందరూ దేవుని కుమారులే. నిజంగా దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క బయలుపాటు, ఆయన ఒక ఆత్మ, ఆయన ఒక వెలుగు, ఆయన ఒక సత్యము మనలో ఉంటే, మనం నడుస్తూ ఉంటే మన వెనకాల అనేక మందికి మనం దారి ఏర్పరిచిన వాళ్ళు అవుతాం. నిజమేనా? మీరు ఒక మాట చెప్తాను, సేవకులు అనేక మంది ఉన్నాం కాబట్టి ఒక మాట నన్ను ఇక్కడ వాడనేయండి. పరిచర్య మనం ముగించి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద నుంచి మన అడుగు ముద్రలో వేరే వాళ్ళు నడవాలండి. అవునా? ఈరోజు ఎవరు అడుగు ముద్రలు ఇవ్వట్లా. ఎందుకని? ఇంకోటి రాకూడదు. ఇది కదా దేవుడు చెప్పినది. ఆయన ఒక మార్గం వేశాడు. యేసుక్రీస్తు అనేది ఒక మార్గం. యేసుక్రీస్తు మతం కాదండి, ప్రజలు చేశారు మతం, అది ఆయనది మార్గం. ఇప్పుడు ఆ మార్గంలో మనం వెళ్తున్నాం. ఆయన ఒక మార్గం అయితే మరి ఆ మార్గాన్ని చూపించేవాడు సేవకుడై ఉన్నాడు. అవునా? క్రీస్తు అనే మార్గాల్లోకి చూపించి నడిపించేవాడు, వాడు నడిపించేవాడు దేవుడు ఒక సేవకుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఇంత ప్రత్యక్ష ఇచ్చింది దేనికి? ఇంత బయలుపాటు ఇచ్చింది దేనికి? ఇంత మర్మం చెప్పింది దేనికి? ఇంత రక్తం కాచింది దేనికి? ఇంత స్వస్థ విడుదల ఇచ్చింది దేనికి? ఇన్ని పాపాలు తీసేసింది దేనికంటే ఆయన యొక్క మార్గాన్ని మనము కనుగొనటానికి. We have to find his ways. ఆయన యొక్క మార్గము కనుగొనడానికి మాత్రమే దేవుడు మనకి ఇంత మార్గాన్ని ఏర్పరచున్నాడు, ఇంత ఇచ్చున్నాడు, ఇన్ని సంఘాలు కట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇక్కడ చిన్న మాట చూద్దాం. ఆశ్చర్యుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగం పోలిన వాడు మరకతం వల్లే ప్రకాశించు వర్షధన సింహాసనం చుట్టూ ఆవరించి ఉండెను. కొంచెం కిందకి వెళ్దాం. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ తెల్లని వస్త్రం ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారే కూర్చుండని. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది కూర్చున్నారు సార్ అక్కడ? 24 మంది. ఎవరు 24 మంది? ఎవరు 24 మంది పెద్దలు? తెల్లని వస్త్రం ధరించుకున్న వారై తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారై.
వాళ్ళ తలల మీద సువర్ణ కిరీటాలు ఉన్నాయి, తెల్ల బట్టలు ఉన్నాయి. నిజమేనా? ఇప్పుడు చిన్న మాట, మీ కోపం రానీకండి దయచేసి నా మీద. చాలామంది, ఒక సంఘం ఉన్నది, చాలా సంఘాల్లో ఒక సంఘం ప్రత్యేకించి మాట్లాడతాం. ప్రభురాత్రి భోజనం తీసుకోవాలంటే వాళ్ళందరూ ఏం చేస్తారంటే తెల్ల బట్టలు వేసుకుంటారు. వై నాకు తెలియక అడుగుతాను, తెల్ల బట్టలు మనం వేసుకుంటే పరిశుద్ధులు అవుతామా? దేవుడు మన బట్టలను తెల్లగా మార్చి పరిశుద్ధులు అవుతామా? కానీ మనం ఏం చేసాం, దాన్ని మనం ఏం చేసాం తెలుసా? ఆచారం చేసాం. ఏంటి, ప్రభురాత్రి భోజనానికి ఇలాగొచ్చాను, తెల్ల బట్టలు వేసుకోవా? నువ్వు ఏం చేసాము ఇప్పుడు? ఇక్కడ పరలోక రాజ్యంలో వీళ్ళకి తెల్ల బట్టలు ఎవరు ఇచ్చారు? చందనావాడు ఇచ్చాడా, బొమ్మనావాడు ఇచ్చాడా? ఎవరిచ్చారు? కాబట్టి మన వస్త్రాలు ఎవరు ఇవ్వాలి? తెల్లని వస్త్రాలు. మచ్చ ముడత మరక లేకుండా ఉంచుకోవాల్సింది మనం. కాబట్టి మనము మన యొక్క జీవితాన్ని క్రీస్తు యొక్క రక్తంలో ఉతుక్కున్నప్పుడు అప్పుడు ఆ మరకలు మచ్చలన్నీ పోయి మన వస్త్రాలు తెల్లగా మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే లోపల జీవితం అలాగే ఉంటుంది. పాత జీవితము, చెడిపోయిన జీవితము, పాడైపోయిన జీవితము, అసూయ, ద్వేషము, చిరాకు, కోపం, ఒకరి మీద ఒకటి చెప్పటము, చాడీలు మొత్తం లోపల ఉన్నాయి. పైకి మాత్రం తెల్లబట్టలు వేసామంటున్నాం. మనం తెల్లబట్టలు మార్చేంత మాత్రాన్ని దేవుని దృష్టిలో పరిశుద్ధులము కాదండి. నిజమేనా? కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభురాత్రి భోజనం నువ్వు వస్తున్నావంటే నీ హృదయం ముందు తెల్లకుండా. నీ వస్త్రాల మీద మురికి ఉండొచ్చు, నీ పాదాలకి మురికి ఉండొచ్చు, నువ్వు సరిగ్గా వచ్చి ఉండకపోవచ్చు, నువ్వు వచ్చే మార్గంలో నీ వస్త్రాలు పాడే ఉంచు, నలిగిపోయి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అయితే నీ హృదయము కడగబడిందై ఉండాలి, నీ హృదయం పరిశుభ్రంగా ఉండాలి, నీ జీవితం మాట్లాడాలి, నీ సాక్ష్యం మాట్లాడాలి, నీ మనస్సు మాట్లాడాలి, నీ అంతరాత్మని హెచ్చరించాలా ఈరోజు నువ్వు సరిగా ఉన్నావా లేదా. అటువంటి జీవితం ఈరోజు దేవుడు మనల్ని నుంచి ఆశిస్తూ ఉన్నాడు. అలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగున్న వాళ్ళకి దేవుడే పరలోక రాజ్యంలో వారికి తెల్లని వస్త్రములు ఇచ్చేవాడు ఉన్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చెప్తుంది, వధువుకి సన్నని నార వస్త్రములు ఇవ్వబడ్డాయి. ఏంటి ఆ నార వస్త్రములు? ద ఫైన్ వైట్ లైనిన్, తెల్లని నారబట్టలు, ఇంగ్లీష్లో లెనిన్ అని ఉంటుంది. ఏంటంటే అక్కడ పరిశుద్ధుల నీతి క్రియలు. ఇప్పుడు వధువుకి ఇవ్వబడిన వస్త్రాలు ఏంటి? వధువులో ఉన్న పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నీతి క్రియలు. వధువు నిమిత్తం పరిచయం చేసిన వాళ్ళు పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నీతి క్రియలు. ఇప్పుడు వధువు యొక్క వస్త్రములు ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి అవి ఎలాగున్నాయి? ప్రకాశములను, నిర్మములైన, ప్రైజ్ ది లార్డ్, తెల్లగా ఉన్నాయి, ప్రకాశంగా ఉన్నాయి, నిర్మలంగా ఉన్నాయి. అంటే దాని మీద ఏ మచ్చ ముడత డాగు ఏదీ లేదు. కాబట్టి ఈరోజు మన జీవితం ఎలాగున్నది, మన ఆలోచన ఎలాగున్నది, ఇది ఏమీ లేకుండా మనం ప్రభురాత్రి భోజనానికి వచ్చినప్పుడు దేవుని దృష్టిలో మనం ఎలాగున్నామంటే బట్టలు తెల్లగా ఉండొచ్చు, మనసు మాత్రము, ఆత్మ మాత్రము, హృదయం మాత్రము నల్లగా మట్టి కొట్టుకుపోయి బయట ఉండే డ్రైనేజీ కావలాగా అయిపోయాడు. కానీ దేవుడు మన నుంచి అది ఆశించటంలా. ఈ రాత్రి దేవుడు మళ్ళీ మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అలాగుండే వారికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితం మార్చుకోమని దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు. ఆయన సహాయం చేస్తున్నాడు, ఆత్మనిస్తున్నాడు, వాక్యం ఇస్తున్నాడు, తన బిడ్డలను హెచ్చరిస్తున్నాడు, తన బిడ్డలను గద్దిస్తున్నాడు. ఇదిగో నీవు ఇలాగుంటే నువ్వు నా దగ్గర రాలేవు, ఈ రాత్రే నువ్వు చేంజ్ చేసుకో, ఈ రాత్రే నువ్వు మార్చుకో, నీ మనసు మార్చుకో, ఆలోచన మార్చుకో, ప్రతి ఒక్కరు సరి చేసుకో. అలా సరి చేసుకుంటే ఒక దినము నీకు ఇదే రకమైన వస్త్రం ఇచ్చేవాడుగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. See, it's a promise of God. It's a blessing of God. ఆ దేవుడు ఒక ఆశీర్వాదమై ఉన్నది, ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానమై ఉన్నది. ఇట్స్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ దేవుడు ఇచ్చిన కృపై ఉన్నది. అది ఒక రక్తం ద్వారా మనకి ఇవ్వబడింది. దాన్ని మనం పొందుకోవాలని ఇక్కడ మీరు గమనిస్తే ఈ 24 సింహాసనంలో ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా ఏ ఒక్కడు గొప్పోడు లేడు. దాని లోపల ఏ ఒక్కడు గొప్పోడు లేడు. మరి అక్కడికి ఎలాగెళ్ళారు? వాళ్ళు చేసిన సంగతి ఒక్కటి వాళ్ళు అక్కడ తీసుకుపోయినది. వాళ్ళు ఏం చేశారంటే భూమి మీద ఉండగా దేవుణ్ణి తప్ప ఇంకెవరిని నమ్మలేదు. మేము దేనికి లోపడం, దేనికి తలంచం. నేను నిజమేనా? ఒక గోత్రకర్త, నిజమేనా? ఇన్ని చెప్పి సరిపోతుంది. ఇప్పుడు ఈ 12 రంగురాళ్ళు కలిగి ఉన్నప్పుడు దీంట్లో ఎఫ్రాయిం ఒకడు, అవునా? రైట్. ఎఫ్రాయింని కనేటప్పుడు వాళ్ళ తల్లి కేక పెట్టింది, గుర్తున్నదా? ఏమని కేక పెట్టింది? ఎఫ్రాయిం అని కేక పెట్టింది. ఎఫ్రాయిం అంటే ఏంటి? చదివేస్తున్నాం బైబిల్, చెప్పండి త్వరగా.
వేదంతో కేక పెట్టింది. ఆ కేక పేరు ఎఫ్రాయిము. ఎఫ్రాయిం అంటే ఏంటి? సముద్రము, సముద్రం చేత. అవునా? అయితే బైబిల్ చెప్తా ఉన్నది, ఎస్సావుకు ఆశ్రయించినప్పుడు ఏమైనా ఆశ్రయించిన జ్ఞాపకం ఉండదు మేము. ఈయన పాదములు నూనెలో పెడతాడని రాస్తున్నది. ఎక్కడ ఎఫ్రాయిము, ఎక్కడ దీవెన, ఎక్కడ ఆశీర్వాదము? ఎఫ్రాయిం పాదాలు నూనెలో పెట్టడం ఏంటి? ఏమైనా అర్థమవుతుందా కాసేపు మనకి? కానీ మీరు ఆలోచిస్తే ఎఫ్రాయింకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే సముద్రం అనేది వాళ్ళ తల్లి పుట్టినప్పుడు కేక. తర్వాత వాళ్ళ తాతగారు ఇచ్చిన ఆశీర్వాదము, నువ్వు నూనె బావులు కలిగి ఉంటావు. ఇప్పుడు ఎక్కడున్నది? ఇసుకలో. ఏంటా నూనె బావులు? పెట్రోల్ బంకులు, గల్ఫ్ మొత్తం అదే కదా ఇప్పుడు. ఇది ఎప్పుడు చెప్పింది? ఆదికాండం 49వ అధ్యాయంలో చెప్పిందండి. అప్పటికి పెట్రోల్ తీస్తాడు ఎవరికి తెలియదు. కానీ ఆశీర్వాదం ఏమన్నది? వాళ్ళ అమ్మ ఏం కేక పెట్టింది? వాళ్ళ అమ్మ పెట్టిన కేక ఎఫ్రాయిము. ఆ ఎఫ్రాయిము కేకకి అహరోను చేతి మీద ఒక రాయి వచ్చింది. ఈ రాయి పరలోక రాజ్యంలో సింహాసనం ఇచ్చింది. ఆమేన్. అంటే ఎఫ్రాయిం పుట్టేటప్పుడే పరలోక రాజ్యంలో ఒక సింహాసనం ఎఫ్రాయిం నిమిత్తం ఉన్నది. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. యోసేపు అంటే అర్థం ఏంటి? ఫలించేడు కొమ్మ. అవునా? యోసేపు కుటుంబంలో అందరూ కూడా ఇబ్బందులు పాలై, శోధన పాలై, తింటాక లేనప్పుడు అందరూ యోసేపు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే యోసేపు ఫలించేడు కొమ్మ అయి ఉన్నాడు. యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది, అక్కడ దీవెన ఉన్నది, అక్కడ కృప ఉన్నది, అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ పోషించాడు, దేవుడు దీవించాడు, అన్ని సమకూర్చాడు, అన్ని సమృద్ధిగా ఉంచాడు. అవునా? ఇప్పుడు అందరూ ఎత్తుకుండా ఎక్కడికి వచ్చారంటే మళ్ళా యోసేపు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే యోసేపు అందరూ ఎండిపోయినా ఫలించేవాడై ఉన్నాడు. ఇస్ ద రైట్? నిజమేనా? ఇప్పుడు అహరోను ఛాతీ మీద యోసేపు కోట ఉన్నదా? ఉన్నదా లేదా? గట్టిగా చెప్పరండి ఎవరు. ఉన్నదా? అంటే ఇప్పుడు అహరోనికి ఛాతీ మీద ఉన్న 12 రంగురాల్లో యోసేపు ఒక రాయి ఉంటే ఆ రాయికి సంబంధించిన సింహాసనం పరలోకంలో ఉన్నదా? ఎప్పుడు ఉన్నది అది? గట్టిగా చెప్పండి, త్వరగా చెప్పండి. ఇప్పుడు చిన్న మాట చెప్పాలి. ఎలా ఉంటే దేవుడు ఒక ఆలోచన అంటే, గతంలో మీకు చెప్పినట్టు గుర్తైనా మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు వచ్చినప్పుడు అబ్రహాము లోతు ఒక కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయినప్పుడు దాన్ని జయించి తిరిగి వస్తా వాళ్ళు కొల్లగొట్టుకొని వచ్చినప్పుడు అబ్రహాము తన కొల్లగొట్టిన సొమ్ములో ఈ రోజు రాగే ఆ రోజు కూడా ప్రభురాత్రి భోజనం, మొదటి ప్రభురాత్రి భోజనం బైబిల్లో అది. ఆ మొదటి ప్రభురాత్రి భోజనంలో అబ్రహాము తనకి ఎవరైతే ప్రభురాత్రి భోజనం ఇచ్చారో వారికి దశమ భాగం ఇచ్చాడు. నిజమేనా? అయితే ప్రకటన హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు ఈయన గురించి మాట్లాడుతూ అంటాడు, అబ్రహాం వెన్నులో ఉండి లేవి దశమ భాగాలు చెల్లించాడు అన్నాడు. ఎలాగా? ఈ లేవి ఎవరు? లేవి ఎవరు? ఈ 12 గోత్రాల్లో ఒకడు. అవునా? మరి 12 గోత్రాల్లో ఒకడు ఎప్పుడు వచ్చాడు? యాకోబు పుడితే వచ్చాడు. యాకోబు ఎవరు కొడుకు? ఇస్సాకు కొడుకు. ఇస్సాకు ఎవరు కొడుకు? అబ్రహాము కొడుకు. ఇంకా అబ్రహాము కుమారులు పుట్టలేదే ఆదికాండం 14వ అధ్యాయంలో. ఇప్పుడు ఎలా కట్టాడు అబ్రహాం లోపల నుంచి లేవి దశమ భాగాలు? గట్టిగా చెప్పండి. నిజమేనా? అంటే దేవుడికి అప్పుడే తెలుసు. పౌలు గారు ఎలా చెప్తాడంటే, పౌలు సొంత శక్తితో చెప్పట్లా, దేవుడిచ్చే శక్తితో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక ఆలోచనలో మనం చేయబోయేవి దేవుడికి ముందుగా తెలుసు. ఏమన్ మనం చేయబోయే దాని నిమిత్తము దేవుడు ఏర్పరిచేది ఏదైతే దేవుడు మనకి ఇవ్వాలని ఆశించున్నాడో అది కూడా దేవుడికి ముందుగానే తెలుసు. హల్లెలూయా. అంటే అహరోను ఛాతీ మీద 12 రంగురాలు ఉంటాయని, ఈ 12 రంగురాల్లో ఉన్న గోత్రుల పెద్దలే పరలోక రాజ్యంలో 12 సింహాసనాలను కలిగి ఉంటారని అహరోనుకి తెలియదు. అహరోను లోపల తీసుకెళ్ళి ఇస్సోపుతో ఆ రక్తం తీసుకెళ్ళి 7 సార్లు ప్రోక్షించినప్పుడు ఎందుకు ప్రోక్షిస్తున్నాడో అహరోనుకి తెలియదు. కానీ ఎవరికి సంబంధించింది అది? నాకు సంబంధించింది. అంటే పాత నిబంధన ఒక ఛాయ అని అపోస్తలుడు పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అంటున్నాడు. ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ఎ షాడో ఆఫ్ ది న్యూ టెస్టమెంట్. అది రాబోయేదాన్ని మేలులు ఛాయ గలదే కానీ ఆ వస్తువుల యొక్క నిజస్వరూపం కలది కాదు కనుక. ధర్మశాస్త్రము ఛాయ, కొత్త నిబంధన అసలు. అంటే కొత్త నిబంధన రాబోయే 7 సంకలాలు అసలు. పాత నిబంధనలో 7 సార్లు ప్రోక్షించబోయేది ఛాయ. అక్కడ ప్రోక్షించే రక్తం ఏంటి? గొర్రెల యొక్క, మేకల యొక్క, దూడల యొక్క, కోడల యొక్క, పావురముల యొక్క, గువ్వల యొక్క రక్తం. అయితే అసలైన రక్తం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల యొక్క రక్తం. ఇప్పుడు దీనికి సాదృశ్యమైన దేవుడు అక్కడ ఇచ్చున్నాడు. అలాగే దీనికి సాదృశ్యమైన సంఘాన్ని దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. అయితే వారందరూ ఎక్కడున్నారంటే ఆవరణము వెలుపల. హల్లెలూయా. యు నో ద గ్రేటెస్ట్ థింగ్, ఈ దినముల్లో దేవుడు ఒక గొప్ప కార్యం ఏంటంటే, దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటి తెలుసా? ఆ దినముల్లో అందరు దేవుడు బయట ఉంచాడు. ఈ దినము దేవుడు ఏం చేశారంటే
దేవాలయ తెర తీసేశాడు. ఆ దినముల్లో మనం కానీ ఒక్కవేళ జీవించుంటే మనసును చూసేవాళ్ళం కాదు. అవునా? ఆహారం వెళ్ళేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి చూసి వచ్చేవాడు. మన సంగతి ఏంటి? దేవుడు పాత నిబంధనలో మోషేతో ఎక్కడి నుంచి మాట్లాడేవాడు? చదవట్ల పాత నిబంధన ఎవరు అసలు? ప్రత్యక్షపు గుడారము గుమ్మం దగ్గర నుంచి మాట్లాడేవాడు. అవునా? ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ప్రతి సంఘంలో దేవుడు నేరుగా మనతోనే మాట్లాడుతున్నాడు. అవునా? అంటే ఇప్పుడు దేవుడు రహస్యంగా దాగి ఉండటం లేదు, నేరుగానే మనతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసికి ఆయనకి మధ్యలో ఉన్న దూరాన్ని తీసేశాడు. విశ్వాసికి ఆయనకి మధ్యలో ఉన్న తెర 2 భాగాలు చింపి పక్కన పడేశాడు. నీకు నాకు మధ్యలో ఏ అడ్డు ఉండటానికి వీలేదంటున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన విషయం ఇంకా దగ్గరికి ఇంకా ముందుకు జరుగుతున్నాడు. అయితే పాపం ఏం చేస్తుందంటే మనల్ని దేవుడి నుంచి ఇంకా దూరం తీసుకుపోతూ ఉన్నది. అబద్ధం మనం దూరం తీసుకుపోతామండి. ఇప్పుడు వచ్చే నాగరికత టెక్నాలజీ దేవుడి నుంచి మనల్ని ఇంకా దూరం తీసుకుపోతా ఉన్నది. అది ఎంత దూరం తీసుకుపోయినా ఈ రాత్రి నీకు సంగతి చెప్తా, దేవుడు యొక్క అగ్నిస్తంభము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆయన యొక్క కృప నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు డూ, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వేమైనా చెయ్యి, ఆయన యొక్క కృప నువ్వు దాటిపోలేవు. ఆమేన్. ఒక మాట చెప్తా, ఆయన యొక్క సన్నిధి నుంచి నువ్వు ఎంత దూరం పారిపోగలవో చెప్పు. ఒకసారి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పారిపోయాడు. ఐగుప్తు నుంచి ఇథియోపియా పారిపోయాడు. కానీ దేవుడు వచ్చి మోషే ఏం చేస్తున్నావు అన్నాడు. ఏమైంది? నాకు తెలిసిన ఇంకో వ్యక్తి ఉన్నాడు, నేను నేను వెళ్ళమని తర్షీషు వెళ్తాను ఎప్పుడైతే టికెట్ కొనుక్కొని వెళ్ళాడు. ఏమైంది చెప్పండి? నిజమేనా? ఎక్కడి దాకా పారిపోయారు? ఈ భూమిని దేవుడు సృష్టిస్తే ఆయన ఆ మూల నుంచి ఈ మూల దాకా 1 సెకండ్లో 10 భాగాల్లో చూడగలడు. నువ్వు ఎక్కడికి పారిపోతావు? ఈ భూమిని దాటి సముద్రంలో పారిపోయిన యోనాను తీసుకొచ్చాడు, కొండల్లోకి పారిపోయిన మోషేని తెచ్చాడు. ఇక మనల్ని లేడా? గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన కృప మనల్ని వెతుకుతానే ఉన్నది, ఆయన వాక్యము మనల్ని వెతుకుతానే ఉంది. రాత్రి చెప్పినట్టుగా మళ్ళా చెప్తా ఉన్నా, నేను దేవుణ్ణి తెలుసుకోలేదు, నేను దేవుణ్ణి తెలుసుకోలేదు, దేవుడే నన్ను కనుక్కున్నాడు. నాకు ఆయన్ని తెలుసుకునే శక్తి నాకు లేదండి. నేను అంత శక్తి కలిగిన కాదు, అంత యోగ్యుడు కూడా కాదు. అయితే దేవుడే ఈ యోగ్యత నాకు ఇచ్చున్నాడు. ఆయన యొక్క రక్తము ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా, ఆయన యొక్క ముందు నిర్ణయం ద్వారా, ఆయన యొక్క ప్రేమ ద్వారా, ఆయన యొక్క శక్తి ద్వారా, ఆయన ముందు ఆలోచన ద్వారా మాత్రమే ఇదిగో ఈ రాత్రి మీ మధ్య నిలబట్ట సహాయం చేస్తున్నాడు. కాబట్టి నా అంతా నేను దేవుడి దగ్గర రాలేదండి, దేవుడు ఆయన దగ్గరికి నేను వచ్చేలాగా చేసుకున్నాడు. మోషేని దేవుడి దగ్గరికి వచ్చేలా చేసుకున్నాడు, సౌల్ని పౌలుగా మార్చి వచ్చేలా చేసుకున్నాడు, పేతుర్ని ఆయన దగ్గరికి వచ్చేలా చేసుకున్నాడు, సమరయ స్త్రీని వచ్చేలా చేసుకున్నాడు. అలాగే ఈ రాత్రి ఇక్కడ ఇప్పుడు ఈ కొడుకులో కూడా దేవుడు ఎవరినో ఆయన దగ్గరికి వచ్చేలాగా ఆకర్షించుకుంటా ఉన్నాడు. ఈజ్ అట్రాక్టింగ్ హిస్ పీపుల్ టు హిమ్. ఆయన యొక్క ప్రజల్ని దేవుడు ఆయన వైపు ఆకర్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఎందుకు ఆకర్షిస్తున్నాడంటే దేర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ ఇట్. దాని వెనకాల దేవుడు ఒక ఉద్దేశం ఉండదు. ఏంటి ఆ ఉద్దేశం అంటే పరలోక రాజ్యంలో దేవుడు కొద్ది మందికి సింహాసనం ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. యాకోబు సంతానంలో సింహాసనం ఇచ్చాడు, దావీదు నీ కుటుంబంలో ఎవడో ఒకటి ఏలకుండా పోవడం చెప్పాడు. అలాగే ఈరోజు దేవుడు భూమి మీద జీవించే వాళ్ళలో కొంతమందిని మరణము రుచి చూడకుండా పైకి తీసుకుని పోవడానికి దేవుడి దగ్గర ఒక ప్లాన్ ఉన్నది. ఆ ప్లాన్కి దేవుడు కొద్దిమంది కావాలి. ఆ భూమి మీద అపోస్తుల బోధన అప్పగించడానికి దేవుడికి 12 మంది అపోస్తులు కావాలి. ఐగుప్తు నుంచి కనాను తీసుకొచ్చినప్పుడు 2,20 లక్షల మంది ప్రజల్లో 2 ఆయనకి విశ్వాసులు కావాలి. అలాగే ఈ దినము మరణము లేకుండా శరీరం మార్పు చెంది పైకి పోవడానికి దేవుడికి ఏమి ఇదమట్లా నాకు ఎవరు కావాలి? నీ అంతా నువ్వు తెలుసుకున్నావా? నేను తెలుసుకోవాలా. ఎలా తెలిసింది? దేవుడు నాకు బయలుపరిచాడు, ఆయన శక్తి నాకు బయలుపరిచింది, ఆయన ఆత్మ నాకు బయలుపరిచింది. నువ్వు బాప్టిజం ఎందుకు పొందావంటే మా సంఘంలో వాళ్ళు పొందారండి, పెద్ద భాస్కర్ వచ్చారని పొందారండి, రమ్మన్నాడండి, బలవంతం చేశారు, లేకపోతే మా ఇంటి వాళ్ళు ఒప్పుకున్నారని బాప్టిజం పొందారండి. ఇది ఏది? నేను పరలోక రాజ్యం తీసుకురాను. నేను పరలోక రాజ్యం తీసుకొచ్చి బాప్టిజం ఏంటి తెలుసా? ప్రభువు నాతో మాట్లాడాడు, నా జీవితం నేను మార్చుకోవాలనుకుంటున్నా, నా పాత జీవితం నాకు నచ్చలేదు, ఇక్కడి నుంచి నా పాత జీవితం సమాధి చేసి ఇదిగో ఇది మొదలుకొని దేవుడి కొరకు నేను జీవించాలని ఆశపడుతున్నా, పాతదాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నా అని ఎప్పుడైతే బాప్టిజం పొందావో ఆ బాప్టిజంలో అది దేవుడు ఇచ్చిందై ఉన్నది. ఆయన అగ్ని నీ మీదకి దిగొచ్చేదై ఉన్నది. అది మొదలుగా నీలో ఉన్న నీ పాత జీవితాన్ని మొత్తం దేవుడి కాల్చి తీసి దూరంగా తీసి దాన్ని సమాధిలో చేసావు, సమాధి పడేసేవాడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఎటువంటి బాప్టిజం కావాలి ఈరోజు?
బాప్తిజం పొందటం అంటే ఈరోజు లోకంలో చచ్చిపోవటం. అవునా? గతంలో మీకు ఒక మాట చెప్పా, ఒక డెడ్ బాడీని ఇక్కడ పెడదాం, ఆ డెడ్ బాడీని తిట్టండి, ఏమంటుంది? తిడుతుందా? డెడ్ బాడీ ముఖమే నీళ్లు కొట్టండి, ఎగతాళి చేయండి, చెప్పండి, పక్కకి లాగండి, ఏం చేస్తుంది అది? పోనీ దాన్ని చూసి నవ్వండి మీరు. ఎందుకని? ఇప్పుడు నిజంగా మనం క్రీస్తులో ఉన్నవారమా? చెప్పరా ఎవరు? మనం క్రీస్తులో ఉన్నవారమా? లోకంలో చచ్చిన వారం. మరి లోకంలో చచ్చిన వారం అయితే ఎలాగ ఉండాలా? గట్టిగా రాలేదు. ఉంటున్నామా? ఏం బయట నుంచి రాలేదు మళ్ళా? ఉంటున్నామా? ఎందుకని అంటున్నాం? ఉంటలా అంటే అర్థం ఏంటి? ఇంకా చచ్చలా. ఎప్పుడైతే నువ్వు లోకంలో చచ్చావో లోకం విషయాలు నీకు అంటావు. అవునా? ఈరోజు మనల్ని ఎవరో దారి పొరుగు అటుపోతే ఇటుపోతూ ఉంటే ఎవరో ఒక లేదు అన్నారంటే ఇంటికి వచ్చి ఎలాగుంటాం? ముందు చెప్పులు ఇసురుతాం, తర్వాత స్త్రీలు అయితే బ్యాగులు ఇస్తారు, మగవాళ్ళు అయితే ఏదైనా ఇసురుతారు. ఏంటి కారణం? వాడు అంటాడా నిన్ను? చావలేదు వీడు. ఏంటది? చావలేదు. ఎందుకని? ఒకవేళ నువ్వు లోకంలో చచ్చిపోయాడు ఎవడన్నా అంటే నీకేమనాలా? ఓ కౌలించుకెళ్ళి, ఓ గాడ్ బ్లెస్ యు బ్రదర్, దేవుడు దీవించను కాక అన్నావా ఎప్పుడన్నా? నేను తిట్టినోడి దగ్గరికి పోయి లేదు, ఓపిక లేదు మనకి. అసలు కనిపించగల లోపల గాడ్ బ్లెస్ లేదు. ఒకవేళ ఎదురొచ్చిన ఏమంటాం? ఒకసారి ఒక పాస్టర్ గారు గాడ్ బ్లెస్ చేస్తుంటే నీకు మాత్రం నేను గాడ్ బ్లెస్ ఇవ్వను. ఇదేంటిది? గాడ్ బ్లెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నువ్వు సేవకుడు ఎట్టవుతావు? అయిపోయే, ఇకేమీ లేదు. ఒక సేవకుడిని ఎవరికన్నా గాడ్ బ్లెస్ ఇవ్వనంటే అర్థం ఏంటి? ఇంకేం లేదు, కేసు కొట్టేటిపోయి ఇక జీవితకాలం సేవకుడు కాదు, దేవుని దృష్టిని కొట్టేయబడ్డావని. కాబట్టి ఏం చేద్దాం సేవకులుగా? ఇప్పుడు ఆమెలు రాని ఒక మాట కూడా చెప్తా, ఆమెలు రాని ఒక మాట చెప్తాను నేను. చాలాసార్లు సేవకుల ప్రసంగాలు కొన్నిసార్లు విశ్వాసాలు నచ్చవు. అవునా కదా? చెప్పాను ఆమెలు రావని ముందే, అందుకని. అప్పుడు సెకండ్ ఇస్తాం భాష గారికి, ఎమ్మటి వెళ్ళిపోతాం, చర్చిలో ముందు వెళ్ళేది బయట మనమే. కానీ ఒక మాట చెప్తా, ఒకవేళ నీకు వ్యతిరేకంగా ప్రసంగం వచ్చినా కూడా నువ్వు సంతోషంగా పోయి దేవుని సేవకుడికి కరచాలని చేసిపో. ఎందుకంటే ఒకవేళ అతను చెప్పింది తప్పు అయితే నీ ద్వారా అతను లెక్కప్ప చెప్పాలి. అతను చెప్పి రైట్ అయితే నువ్వు ఇవ్వకుండా పోతే నువ్వు లెక్కప్ప చెప్పాలా? నేను ఎందుకు లెక్కప్ప చెప్పాలా? నా పని నేను. అతను తిట్టినా నా సంతోషమే, నన్ను మెచ్చుకున్నా సంతోషమే, ఏదేమైనా పర్వాలా. నేను దేవుళ్ళు ఎదగటానికి నన్ను 2 మాటలు తిట్టినా పర్లా, గద్దించినా పర్లా. బాగానే ఉందా లేదా? కానీ ఇవ్వగలం సెకండ్. చాలామంది విశ్వాసం ఒకరికొకరికి సెకండ్ ఇవ్వలేను. పాస్ గారికి ఏమిస్తారు చెప్పనా? నువ్వు నిజంగా దేవుళ్ళో ఉంటే దేవుడి యొక్క ప్రేమ నీలో ఉండాలి. ఆయన తల మీద వర్షధనుస్సు ఉన్నది, ఆ వర్షధనుస్సు ఆయన మీద లేదండి, ఆయన సంఘంలో ఉన్నది. చిన్న మాట మీకు చెప్తాను, ఇది కొద్దిసేపు ఇది వర్షధనుస్సు అనుకుందాం. ఇప్పుడు నా తల మీద ఉన్నది, ఇది ఎక్కడుంది ఇప్పుడు వర్షధనుస్సు? శిరసేనా? శిరస్సు కింద ఏముంది? ఇప్పుడు ఇది ఎక్కడుంది? అది సంగతి, సమస్య అది. శిరస్సు మీద ఉన్నది, శరీరం మీద ఉన్నది. ఇప్పుడు సంఘంలో క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు మీద వర్షధనుస్సు ఉంటే సంఘంలో ఏమున్నది? ఉందా? ఉంటే ఎలాగ ఉండాలి? క్రీస్తు వలే ఉండాలి. అది మాట రావట్లేదు ఎవరి దగ్గర నచ్చి. ఎలా ఉండాలంటే క్రీస్తులో ఏమున్నాయో నీవు అది కలిగి ఉండాలి. ఆయనలో ఉన్న డిఎన్ఏ నీలో ఉండాలా, ఆయనలో ఉన్న ప్రేమ నీలో ఉండాలా, ఆయన కలిగిన విశ్వాసం నీ కలిగి ఉండాలా, ఆయన కలిగిన సమస్తం నీవు కలిగి ఉండాలి. ఎందుకంటే అది నిన్ను బట్టి కాదు, క్రీస్తుని బట్టి నీలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం అంటే నా మాటలు మీలో ఉన్న ఎడల, మీరు నా యందు ఉన్న ఎడల. ఇప్పుడు ఆయన మాటలు మనలో ఉంటే మనం ఆయన లోపల ఉంటాం, మనం ఆయన లోపల ఉంటే ఆ వర్షధనుస్సు మన లోపల ఉంటుంది, వర్షధనుస్సు మన లోపల ఉంటే 7 సంఖ్యల్లో మనం ఉండొచ్చు. అవునా? ఇప్పుడు ఆ శక్తి ప్రభావం ఎక్కడ ఉండాలి? అది నా లోపల ఉండాలి. వచ్చిందన్నమాట. ఒకసారి యేసుక్రీస్తు పెద్ద గుంపులో వెళ్తా ఉన్నప్పుడు ఎవరో ఒక స్త్రీ వచ్చి అకస్మాత్తుగా వస్త్రపు చెంగును ముట్టుకొని వెళ్ళిపోయి దాక్కుండా ఆమె స్వస్థత పొందుకున్నది. ఆమె వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఇంకా రాలా, యేసుక్రీస్తు ఒక చోట ఆగిపోయి అంటున్నాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారు, పేతురు యోహాను, నన్ను ఎవరు ముట్టుకున్న వాళ్ళు కనుక్కోపోడు అన్నాడు.
పేతురు వ్యసనపడి అంటారు, ప్రభా ఎంతమంది నీ మీద పడుతున్నారు, ఎవరైనా పట్టుకోమంటే ఎవరైనా కనుగొనమంటావు అంటే, లేదు పేతురు, ఆమె నన్ను ముట్టుకున్నప్పుడు నాలోంచి ప్రభావం బయటికి పోయినది. అవునా? నిజమేనా మాట? ప్రైజ్ ది లార్డ్. ఏలి కోడలు గుర్తుందా మీకు? ఫినెహాసు భార్య గుర్తున్నదా? ఆమె ఏమేమి కేకపెట్టింది? కనేటప్పుడు ఏం కేకపెట్టింది? ఈకాబోదని కేకపెట్టింది. ఈకాబోధ అంటే ఏంటి? ప్రభావం వెళ్ళిపోయినది. ఇజ్రాయిల్లోంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఇక్కడ మందసం పట్టుకుపోయారు. ఆ కాలంలో మందసం అంటే ప్రభావం అని. అయితే ఇప్పుడు మరి మందసం లేదా, ప్రభావం ఎక్కడుంది? క్రీస్తులో ఉన్నది. ఇప్పుడు క్రీస్తు రంగమే వెళ్ళిపోయినాడు కదా, మరి ప్రభావం ఎక్కడుంది? నిజమేనా? రైట్. ఇప్పుడు మనల్ని ముట్టుకుంటే ఏం జరగాల? చెప్పండి గట్టిగా. మనల్ని ముట్టుకుంటే స్వస్థత జరగాల. అవుతున్నాయా? వినబడలేదండి. ఇంకా మనం స్వస్థత కావాలని పెరుగుతున్నాం. నేనంటే స్వస్థత ఎక్కడ ఉంది? ఎక్కడ? పరలోక రాజ్యం, దేవుడు ఒక ఆత్మ, ఆయన ఒక వాక్యం, 7 ముద్రలు, విమోచన ప్రణాళిక, 7 ఉరుములు, దేవుని యొక్క స్వరము, అన్నీ ఎక్కడ ఉన్నాయి? మొత్తం నాలోనే. ఇప్పుడు మార్పు ఎక్కడ రావాలా? అది కూడా ఇక్కడే రావాలి. కానీ సమస్య ఏంటంటే నీలోనే ఇవన్నీ ఉన్నాయి అన్న సంగతి నీకు తెలిస్తే నువ్వు ఎటోపో చేయి శాసవు. ప్రభా, నాలో ఉన్నదాన్ని క్రియలోకి తీసుకురా. సో వెన్ యూ హర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ యూ మస్ట్ యాక్ట్ అపాన్ ఇట్. నువ్వు ఎప్పుడైతే దేవుడు ఒక వాక్యం విన్నావో ఆ వాక్యం విన్నదానికి తగ్గట్టుగా నువ్వు జీవించాలి. అలా జీవించినప్పుడు నీ లోపల అది పనిచేస్తుంది. నిజమేనా? ఇప్పుడు స్వస్థత ఎక్కడున్నది? విశ్వాసం ఎక్కడున్నది? సహనం ఎక్కడున్నది? ఆయన యొక్క రక్తం ఎక్కడున్నది? నువ్వు ఏ నామంలో బాప్టిజం పొందావు? బాప్టిజం పొందింది ఎవరు? మరి ఇప్పుడు బాప్టిజం పొందినప్పుడు నువ్వు పాపాలు పోయినాయా? ఎలా పోయినాయి? రక్తం వల్ల. ఆ రక్తం నిన్ను తాకకుండా నీ పాపం పోదు. అంటే రక్తం నిన్ను తాకింది, తాకి రక్తం వెళ్ళిపోద్ది, ఈ దగ్గరే ఉంటుంది. అవునా? ఇప్పుడు స్వస్థ ఎక్కడ ఉన్నది? ఆ రక్తంలో ఉన్నది. ఆ రక్తం ఎక్కడ ఉంది? నాలో ఉన్నది. స్వస్థ ఎవరికి కావాలి? నాకు కావాలి. విడుదల ఎవరికి కావాలి? నాకు కావాలి. ఇప్పుడు అన్నీ నీ దగ్గర దేవుడు పెట్టాడు. నీకు కావాల్సింది ఏంటంటే నీకున్న విశ్వాసము, దాన్ని తాకిన మరుక్షణము నీకు విడుదల వస్తుంది. యేసుక్రీస్తు స్వస్థపు చెంగును ముట్టినప్పుడు ఆ స్త్రీతో ఆయన మాట్లాడిన మాట మీకు జ్ఞాపకం ఉన్నదా? చెప్పండి. నేను స్వస్థపరిచారన్నాడా ఇప్పుడు పాస్టర్ లాగా? వినబడలేదమ్మా. ఎవరు స్వస్థపరిచారు? ఎవరు? ఇప్పుడు మనల్ని ఎవరు స్వస్థపరచాలి? అది సంగతి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా చేస్తాం. కానీ గట్టిగా. ఎక్కడ నీ స్వస్థత? నీ విశ్వాసము. నీకు ఈరోజు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, విశ్వాసం నీలో ఉందని నమ్మకపోతే, స్వస్థ నీలో ఉంది నమ్మకపోతే, ఆయన యొక్క ఆత్మ నీలో ఉంది ఎలా నమ్మగలుగుతావు? శరీరానికి చిన్న గాయమైంది, ఈ గాయం నుంచే నాకు స్వస్థ నువ్వు నమ్మకపోతే, ఈ శరీరం మొత్తం మార్పు చెంది పైకి వెళ్తే ఎలా నమ్ముతావు చెప్పు? అంటే చిన్న స్వస్థత నువ్వు నమ్మలేకపోతే అంత పెద్ద శరీరాన్ని మార్పు ఎలా నువ్వు నమ్మగలవు? ఈరోజు సంఘానికి కావాల్సిన విశ్వాసం అదే. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంటే దేవుడి యొక్క వాక్యం నుంచే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు తల మీద ఉన్న వర్షధనస్సు దేనికి సాదృశ్యం అంటే 7 సంఘకాలాలు. 7 సంఘకాలాలు ఉన్న దేవుడు యొక్క సంఘము. ఈ సంఘము మీరు గమనించినట్లయితే, నేను ఎక్కువసేపు మాట్లాడతా, ఒక్కదాన్నే మాట్లాడతాను ఇక్కడ ఒక్క పాయింట్ మీద. ఎఫెసు సంఘాల గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం. ఎఫెసు సంఘాల గురించి మాట్లాడేటప్పుడు మీరు గమనించినట్లయితే ఎఫెసు సంఘ కాలంలో దాదాపుగా దేవుడు పరిచయం చేసిన ప్రతి ఒక్కడు, నమ్మిన ప్రతి ఒక్కడు హింస పెట్టబడో, కొట్టబడో, నరకబడో, చంపబడో, ఉరిశిక్ష చేయబడో, సిలువేయబడో, ఏదో రకంగా హతసాక్షులయ్యారు. నిజమేనా? ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలంలో ఎంతమంది అలా చనిపోయారు చెప్పండి? నిజమేనా? మీరు గమనించినట్లయితే వర్షధనస్సులో మొదటి రంగు ఏంటి? ఫస్ట్ రెడ్ ఉంటుంది. అది విబ్జిఆర్ అంట, దాని అసలు కాలంలో అయితే రెడ్. అది ఎందుకు రెడ్ అంటే ఎఫెసు సంఘం మొత్తం రక్తమే బారింది, మొత్తం రక్తం బారింది. ఆ రక్తానికి సాదృశ్యమైనది అది. రెండోది మీరు గమనిస్తే, నేను కొంచెం లోపలికి వెళ్తాను, పర్వాలేదా? ఎక్కడికి డల్ అయ్యారు మళ్ళీ, ఎందుకని డౌట్ వచ్చింది. దేవుడు మీరు గమనిస్తే దీని తర్వాత వచ్చినమాట కింద వచ్చినాం, అక్కడ 4 జీవులు ఉన్నాయా? 4 జీవుల్లో మొదటి జీవి ఏంటి? సరిపోయింది. మొదటిది బైబిల్ తీయండి, ప్రకటన గ్రంథము
4వ అధ్యాయము 7వ వచనం. 3వ జీవి, 4వ జీవి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మొదటి సంకాలానికి దేవుడు దేన్ని పంపించాడు? అపవాది గుర్రం మీద వచ్చాడు. అవునా? ఏ గుర్రం మీద వచ్చాడు? తెల్ల గుర్రం. ఎలాగొచ్చాడు? సేవకుల్లాగా వచ్చాడు. తెల్ల గుర్రం మీద, తెల్ల డ్రస్సు, తెల్ల బాణం, తెల్ల విల్లు. బాణం లేదండి, తెల్ల విల్లు పట్టుకొని వచ్చాడు. తల మీద ఒక కిరీటం ఉన్నది. పల్లవ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఎలాగ ఉన్నారు? తెల్లని వస్త్రాలు, తల మీద కిరీటం. వాడు ఎలాగొచ్చాడు ఇప్పుడు? అర్థమవుతుందా? ఈ దినం ఏం చేశారంటే అపవాది కూడా వెలుగుదూత వేషం ధరించుకొని వాడు సంఘాల్లోకి వచ్చి చొరబడ్డాడు. వాడి పని ఏంటి? సంఘాన్ని వాడు స్వాధీనం చేసుకోవాలి. సంఘం మీద వాడు ఆధిపత్యం చూపించాలి. ఇప్పుడు సంఘాన్ని వాడు ఏం చేస్తారంటే ఏదో రకంగా మభ్య పెట్టి వాడి స్వాధీనంగా తీసుకోవాలి. అయితే దేవుడు ఏం చేస్తారంటే మభ్య పెట్టి నువ్వు సంఘాన్ని కట్టద్దు. ఆయన ఒక ఆత్మ మీద ప్రత్యక్షమైన సంఘాన్ని కట్టాలి. సో ది బైబిల్ సేస్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. బైబిల్ అంటుంది నేను నా సంఘమును కట్టుదును. సంఘం కట్టే దేవుడు దేని మీద? రాతి మీద. ఏ రాయి? ప్రత్యక్షత అనే రాయి. ఏం ప్రత్యక్షత? యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అనే ప్రత్యక్షత. ఆమేన్. ఇప్పుడు ఆ ప్రత్యక్షమైన దేవుడి సంఘం కడతాడు. అపవాది ఏం కడతాడు? ఒక్కడు కాదు, దేవుడు ముగ్గురు అంటాడు. గుంటూరులో అయితే 4 అంటున్నారు. యోహాన్ భాస్కర్ ఇంటి పక్కనే ఉన్నాడు ఆయన. 4 అంటాడు ఆయన. ఇంట్లో వాళ్ళు ప్రసంగం చేసే ముందు 4 కుర్చీలు వేస్తారు. అవునా? 4 కుర్చీ 4 ఫోటోలు పెడతారు. తెలీదా మీకు? తెలుసుకోవాలి, ఎప్పుడో గుంటూరు రావాలా. 4 కుర్చీలు వేస్తారు. ఏంటి కుర్చీలు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవదాసయ్య గారు. కుర్చీలు ఎందుకు వేసారు అడిగారు ఒకసారి యోహాన్ పాస్టర్ గారు. మీ ఇంటికి ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే కుర్చీ లేవా అన్నాడు ఆయన. అని వీళ్ళు ఎలాగైనా లాస్ట్కి పరిశుద్ధాత్మ కుర్చేసి కూర్చోబెట్టారా తయారయ్యారు వీళ్ళు. ఎవరైనా పరిశుద్ధాత్మ కుర్చేసి కూర్చోబెడతారా? చెప్పండి, మీరేం ధైర్యం చేస్తారు? నేను ఇది చేయలేను. పరిశుద్ధాత్మ వస్తే కుర్చీలో కూర్చొని లోపలికి వస్తాడా? వాళ్ళకైతే లోపల అక్కడే ఉంచాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. వాక్యంలో లేనిది చేస్తే దేవుని దగ్గరికి ఎప్పటికి రాడు. వాళ్ళు ఏం చేశారు? దేవుడు లోపల రానిటిల్లా కుర్చీలో కూర్చోబెట్టేశారు వాళ్ళు. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే వాక్యం నుంచి తొలగిపోయింది కాక వారు దేవుడి దగ్గరికి పిలువబడిన వారిని కూడా తప్పించడం కోసం వారు ప్రతి ఒక్క జ్ఞానాన్ని తంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. నిజమేనా? ఇప్పుడు దేవుళ్ళు మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఏం అందరూ చెప్పట్లేదు. ఒక్కడి పేరు చెప్తారా? రైట్ 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 ఒక్క నిమిషం. మరి పాత నిబంధనలు యెహోవా ఎవరు? ఆయన యెహోవా దేవుడు. మరి ఈయన ఎవరు? చాలా జాగ్రత్త. దేవుడు ఒక్కడే. అయితే ఆయన 3 కాలాల్లో పనిచేశాడు. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మాట మాట్లాడుకుందాం. నువ్వేరా లే, దగ్గరగా ఉన్నావు, తెల్ల చొక్కా వేసావుదా. ఇప్పుడు ఈయన మందరం తెలుసు అనుకుంటాను. అవునా? ఈయన నేనేమని పిలుస్తాను తెలుసా మీకు? బ్రదర్ అని పిలుస్తాను. వీళ్ళ మిస్సెస్ నేను పిలుస్తుంది. మరి చెప్పండి అమ్మ, పిలవరా బిడ్డలు ఎవరు? ఎవరిని పిలుస్తారు? మిగతా ఉండి ఇంటి దగ్గర ఉంచండి. జనరల్గా పిలిచే గౌరవంగా పిలిచేటప్పుడు చెప్పండి ఏం పిలుస్తారో అది. ఇప్పుడు ఇంక 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమని పిలుస్తారు? నిజమేనా? ఇప్పుడు నేనేం పిలుస్తాను? వాళ్ళ మిస్సెస్ ఏం పిలుస్తుంది? పిల్లలు ఏం పిలుస్తారు? ఇప్పుడు వీళ్ళు ముగ్గురిన ఏంటండి? ముగ్గురు కాదా? నేనేమన్నాను? వాళ్ళ మిస్సెస్ ఏమన్నది? వాళ్ళ పిల్లలు ఏమన్నారు? ముగ్గురు కనబట్లేదా మీకు? అర్థమైందా? ఈరోజు సమస్య అదే. 3 పేర్లు చూసి ముగ్గురు అంటున్నారు, కానీ ముగ్గురు ఎవరో నీకు తెలియాలి ముందు. అర్థమవుతుందా? క్రీస్తులో నీవు ఉంటే నీకు దేవుడు ఎవరో తెలుస్తుంది. దీనికి ఒక చిన్న రహస్యం చెప్తా. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం మధ్యాహ్నం పూట 3 గంటలకి మమ్రేను వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ ఇంటికి 3 గెస్టులు వచ్చారు. అబ్రహాం కళ్ళెత్తి చూశాడు, దగ్గరికి వెళ్ళాడు, నేల మట్టుకు ఇంకేమన్నాడు? నా ప్రభువా అన్నాడు. వచ్చింది ఎంతమంది? 3 వస్తే ఏమనాలి? కానీ ఆయన ఏమన్నాడు? ఎందుకని? బయలుపాటు ఉన్నది. మన్నాడు పక్కనే 19వ అధ్యాయం ఉన్నది. 19వ అధ్యాయంలో దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. మిగతా 2 లోతు దగ్గరికి వెళ్ళాడు. లోతు కూడా గుమ్మం దాకా వెళ్ళాడు, ఊరి గవిని దానికి వెళ్ళాడు, మోకాల దాకా ఇంకేమన్నాడు? ఎందుకని? అది సంగతి.
ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు అంటే అర్థం ఏంటి? ప్రత్యక్ష లేదని, పిలుపు లేదని, దేవుడు నిన్ను పిలవలేదని, నీకు అర్థం కాలేదని. అదే దేవుడు నువ్వు ఎవరో నువ్వు కనిపెట్టగలిగిన శక్తి నీకు ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన శక్తి నిన్ను బట్టి కాదు కానీ దేవుని బట్టి. ఏమన్ ఈరోజు అనేక మంది జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా దీన్ని తెలుసుకోలేకపోయారు. కారణం ఏంటంటే దేవుని చిత్తంలో లేక. నేనేమంటానంటే దేవుడి చిత్తంలో ఉన్నవాడు తప్పులో ఉన్న దేవుడు వాడి యొక్క ముగింపుని సరైన నెల తీసుకొచ్చి వదిలిపెడతాడు. అవునా? యాకోబు ఎలాంచోడు? ఎవరు ఇష్టపడరు యాకోబు అంటే. యాకోబు ఎవరు? యాకోబు ఎవరన్నా? యాకోబు అంటే ఏంటనలా నేను 12 గోత్రాలకి మూల పురుషుడు. ఇంతకీ యాకోబు మనకేమవుతాడు? గ్రాండ్ డాడీ అండి. ఇప్పుడు యాకోబు అంటే ఏంటి అర్థం? ఇప్పుడు చెప్పండి. మనం ఎవరు? సరిగ్గా రాలి వినబడి ఒకసారి చెప్పు. ఇలాంటి పదాలు మళ్ళీ వెళ్ళలేము. అది జాషువా బాగా చెప్పాడు. మోసగాళ్ళకి అండి మనం. ఎవరు పుత్రులు మనం? అయితే గమనించండి, దేవుడు యాకోబు పుట్టడానికన్నా ముందేం చెప్పాడు? ఏశావును ద్వేషించితిని, యాకోబుని ప్రేమించితిని. ఈ దేవుడు ఏంటి? మోసగాడిని ప్రేమించడం ఏంటి అంటే దేవుడు యొక్క దృష్టిలో ఏంటంటే యాకోబు మోసం చేస్తాడు కానీ చివరికి మొత్తం తెలుసుకొని పశ్చాత్తాపం నా దగ్గరికి వచ్చేస్తాడు. అవునా? మరి మనం ఎవరు? అమ్మా ఏం మాట్లాడవే? వీక్ ఎక్కడే ఉన్నావు? వినపడదే నాకు నీ స్వరం వినపడదే ఈ పూట. మనమందరం ఎవరు? ప్రారంభం మోసగాళ్ళమే. అయితే సమస్య ఏంటో తెలుసా? దేవుడు మనం పుట్టడానికన్నా ముందు ప్రేమించాడండి. అది సమస్య. కాబట్టి ఈరోజు మనం సంతోషంగా ఉండటానికి కారణం ఒకటి ఏంటంటే మనం చేసిన మొత్తం తీసేయడానికి దేవుడు సరిపడనంత రక్తం కాచున్నాడు. మన పాపాలను తీసివేసే శక్తి దాని లోపల పెట్టున్నాడు. మనం దాన్ని వదిలి బయటకు వచ్చినట్లయితే నీ పాపం కడిగి నీకు తెల్లని వస్తాయడానికి సిద్ధంగా ఉన్నాను దేవుడు చెప్తా ఉన్నాడు. సంతోషంగా లేరా? నా పాపాలు నేను పోగొట్టుకున్నానండి. వినబడలే నాకు. ఇంకెవరు ఉన్నా నాలాగా పోగొట్టుకున్న వాళ్ళు? రక్తం వచ్చిందా? పాపం కడిగినదా? కాబట్టి పాపము కడగబడిన తర్వాత ఏదో ఒక దినమున ఆయన వచ్చినప్పుడు మన తెల్లని వస్త్రం మన కొరకు రెడీగానే ఉన్నది. మన సింహాసనం మన కొరకు రెడీగానే ఉన్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. జయించిన వారిని ఎవరి సింహాసనం మీద? నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించిన వారిని నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను. సో ఇప్పుడు నీకు గమనించినట్లయితే జాగ్రత్తగా ఇటు పక్కన 12 సింహాసాలు ఉన్నాయి, ఇటు పక్కన 12 సింహాసాలు ఉన్నాయి, ఇక్కడ ఒక సింహాసనం ఉంది. నిజమేనా? ఇటు పక్కన ఎవరున్నారు? 12 గోత్ర పెద్దలు ఉన్నారు. ఇటు పక్కన ఎవరున్నారు? ఇప్పుడు నీ సింహాసనం ఎక్కడ? వినబడలా? అక్కడ ఒక సింహాసనం అన్నది. ఆ సింహాసనం కూర్చుని వాడు దృష్టి సూర్యపాద పద్మరాగం పోలిన వాడు మరకతమైన ప్రకాశించే వస్త్రం ఆయన చుట్టూ ఆవరించి ఉండను. ఇప్పుడు ఆయన చుట్టూ ఏదైతే వస్త్రం ఉన్నదో అక్కడ కింద ఒక సింహాసనం ఉన్నది. సింహాసనం ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంటున్నాడు, జయించిన వారిని ఈ సింహాసనం మీద కూర్చొని పెట్టుకునేదను. సో దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది బ్రైడ్ టుడే. ఈ రోజు దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క శరీరము, అది వివాహం చేసుకోబోయే ఆయన యొక్క భార్య యొక్క స్థానం ఏంటంటే ఈ 12 కాదు, ఆ 24 మంది పెద్దల సింహాసనం దేవుడికి ఇవ్వలేదు. కానీ నేరుగా వర్షదంశ కింద ఆయన యొక్క సింహాసనంలో ఆయనతో పాటు కలిసి కూర్చొని పరిపాలించడానికి దేవుడిని పిలుస్తా ఉన్నాడు. సో ఇట్స్ ఎ ప్రీషియస్ మూమెంట్. అక్కడ నువ్వు కనబట్టల్లా, కానీ నాకు చూసుకుంటే నేనే మొత్తం కూడా కనిపిస్తున్నా. ఎలాగా? దేవుడు ఇచ్చిన ప్రతి మాట నువ్వు ఇంకో చోట సరిగ్గా దాని లింక్ కలిపినప్పుడు ఆ లింక్ దేవుడికి బయలుపరిచినప్పుడు అది స్పష్టంగా వాక్యం టు వాక్యం చూపిస్తుంది. ఆమేన్. ఇప్పుడు దేవుడు ముందేం చెప్పాడు? యాకోబును ప్రేమించితిని, ఏశావును దీవించితిని. యాకోబు ఏం చేసినా దేవుడు దాని నుంచి పశ్చాత్తాప పడేలాగా, క్షమించేలాగా చేసి తీసుకొని చివరికి ముగింపుకు వచ్చేసరికి దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి కావాల్సిన ప్రతి ఏర్పాటు చేశాడు. నిజమేనా? ఇక్కడ మనం కూర్చున్నాం. చిన్నప్పటి నుంచి మనం ఎటువంటి జీవితాన్ని జీవించి వచ్చాం చెప్పగలరా? నేను చెప్తాను. ఒక మాటలో చెప్పాలంటే యాకోబు లాంటి. ఎంత ఎక్స్పర్ట్స్ అంటే ఈ కాలంలో జీవించే వాళ్ళు ఎంతమంది వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తారో వీళ్ళకి అది జ్ఞాపకం కూడా ఉంటుంది. అవునా? మనకన్నా ముందు తరం ఉంది. వాళ్ళకి ఎవరికి అబద్ధం చెప్పారు మర్చిపోయేవాళ్ళు, మళ్ళీ నిజం చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఆ అబద్ధాన్ని 10 ఏళ్ళు 25 ఏళ్ళు కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఎంత మోసగాళ్ళం మనం.
వాదిస్తున్నాం, పైకి అబద్ధం చెప్పేది మనము, అట్టేప్పుడు నిజం చెప్తే అది అబద్ధం అని చెప్పి మనం వాదిస్తాం. ఎటువంటి వాళ్ళు మనం? యాకోబులో అండి. కానీ యాకోబు కూడా ఒక దశ వచ్చాక నేను చేసిన తప్పని పశ్చాత్తాపడి తిరిగి అన్న దగ్గరికి పోయాడు. జ్ఞాపకం ఉండదా? యాకోబు వాళ్ళ అన్నని కలవటానికి ఏశావు దగ్గరికి వెళ్ళేటప్పుడు తనకన్నా ముందు పనులను పంపించాడు, తనకన్నా ముందు ఉన్న మందలను పంపించాడు. ఈ వచ్చేటప్పుడు 7 సార్లు, నిజమేనా? అంటే యాకోబు జీవితంలో కూడా 7 ముద్రలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే 7 సార్లు దేవుడిని క్షమించమని అడుగుతున్నాడు, నేను చేసిన తప్పని ఒప్పుకుంటున్నాడు. కానీ ఈరోజు నిజంగా మనం అదే యాకోబు స్వభావంగానే కలిగి ఉన్నట్టయితే, మారిన యాకోబు స్వభావంగానే కలిగి ఉన్నట్టయితే, ఈరోజు మనం చేసిన వాడికి ఎన్నిసార్లు దేవుడిని అడగాల పశ్చాత్తాపం? యాకోబు 7 సార్లే, మనం రోజుకి 7 సార్లు అడగాల. ఎన్ని వదిలేయాల మనం? ఎన్ని వదిలేయగలిగి ఇంకా మనం మోసుకొని పోతున్నామంటే. కానీ చూడండి, ఇలాగుండి మనం వాక్యం వినేటప్పుడు కాసేపు సంతోషపడతాం. నేనే కదా దేవుడు, నన్నే కదా దీవించి ఆశీర్వదించదు, నేనే కదా పరలోకానికి వెళ్ళేది, ఆ సింహాసనం నాదే కదా, తెల్లవాసం నాదే కదా. ఇది కేవలము నువ్వు భ్రమపరుస్తానని చెప్పేది కాదు, అది నిజం. అయితే అది ఎప్పుడు నిజం అంటే, నువ్వు అన్నీ వదిలేశాక అది నిజం, నువ్వు మారాక అది నిజం, నువ్వు జీవించాక అది నిజం, నీలోంచి పాత స్వభావం బయటికి పోయాక అది నిజం, ఆ పాత ప్రాచీన పురుషుడు పాప పురుషుడు మరణించాక అది నిజం. ఆ నిజం నీ కొరకు కనిపెడతానే ఉంది, ఆ నిజం నీ కొరకు వెయిట్ చేస్తానే ఉన్నది. నీవు ఆయన ఒక్క అడుగేస్తే ఆయన నీ వైపు 99 అడుగులు వేస్తాడు. అడగచ్చా ఈ రాత్రి ఒక మాట? ఒక్కడుగేయగలవా దేవుడి వైపు? సిద్ధంగానే ఉన్నావా? ఎక్కువద్దు, ఒక్కడుగు. నీ పాత జీవితం వదిలి లోకం వైపు నుంచి ఒక్కసారి వ్యతిరేకమైన స్థితిలో తిరిగి ఒక్కడుగు నీ క్రీస్తు వైపు వేస్తే ఆయన చెయ్యి చాచగలడు. ఈ రాత్రి ఆయన చెయ్యిని చాపగలడు, ఆయన చెయ్యి చాపని పట్టుకోగలడు. నీ పాత జీవితంలోంచి శాశ్వతంగా బయటికి లాగేయగలడు. ఈ పాత జీవితం, పాపపు జీవితం నుంచి శాశ్వతంగా ఆయన బయటికి లాగగల శక్తి ఇప్పుడు ఈ రాత్రి ఆయన మన మధ్యలో కలిగి ఉన్నాడు. నువ్వు నమ్మగలవా? నువ్వు నమ్మగలిగితే ఇప్పుడే దేవుని ఎందుకు అడగకూడదు? నువ్వు నమ్మగలిగితే ఇప్పుడే, ప్రభువా నన్ను ఇప్పుడే తాగు, ప్రభువా నన్ను ఇప్పుడే ముచ్చి, ప్రభువా ఇప్పుడే లాగు, ప్రభువా ఈ లోకం నాకు ఇష్టం లేదు, ఈ జీవితం నాకు ఇష్టం లేదు, ఈ ఆలోచన నాకు ఇష్టం లేదు, నేను జీవించే జీవితంలో చేసిన తప్పులు ఈ రాత్రి ఒప్పుకోవడానికి ఇప్పుడు ఇక్కడ నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభువా నా ఎప్పుడు దృష్టి చూపగలవా? నా ఎప్పుడు చేయి చాపగలవా? నాలో ఉన్న పాపం తీయగలవా? నేను మళ్ళా బలహీనుడవుతున్నాను. ఈ రాత్రి బలం కలిగి ఉన్న లోకంలోకి వెళ్ళాక బలహీనత వస్తుంది, నేను ఓడిపోతాను, పడిపోతాను, జారిపోతానా అనిగా నువ్వు అనుకున్నట్టయితే ఈ రాత్రి దేవుడిని అడుగు, ప్రభువా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నేను ఇలాగే వెళ్ళకూడదు, ఎలాగొచ్చినా వెళ్ళకూడదు, నేను మారి వెళ్ళాలి ప్రభా బయటికి. నీ వాక్యం కలిగి వెళ్ళాలి ప్రభా బయటికి, నీ శక్తిని కలిగి వెళ్ళాలి ప్రభా బయటికి, నీ ఆత్మని కలిగి వెళ్ళాలి ప్రభా బయటికి. మరి అన్నడు పాపములో పడకుండా ఉండే విధముగా నన్ను నీవు ఇక్కడి నుంచి నడిపిస్తావు ప్రభా అంటే నాకు నమ్మకం ఉన్నది. నన్ను నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా? గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.